వెల్కమ్ బ్యాక్ టు దితిశ్రీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో మనం దాల్ కిచడీ అండి, హోటల్ స్టైల్ దాల్ కిచడీని తయారు చేసుకుందాం. ఇది ఈ వింటర్ టైంకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ దాల్ కిచడీని ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఐటమ్స్ కావాలో ఇప్పుడు చూసేద్దాం. ఇంకేం ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా, స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. అంతే కదండి, నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ రెసిపీని తయారు చేసుకోవటం కోసం మెయిన్గా మనకి రైస్, దాల్ యూజ్ చేస్తాం. ఇవి మెజర్మెంట్స్ చెప్తాను. ఈ కప్పుతో నేను మెజర్మెంట్ తీసుకున్నానండి. రైస్ పావు కప్పు, కందిపప్పు పావు కప్పు. ఇక్కడ కందిపప్పుకి బదులు నేను మసూర్ దాల్ యూజ్ చేశాను. మీకు కావాలంటే మామూలు కందిపప్పును కూడా యూజ్ చేసుకోవచ్చు. పెసరపప్పు పావు కప్పు, పచ్చిపప్పు పావు కప్పు. సో టోటల్ అన్నీ కలిపి 1 కప్ అవుతుంది. ఈ 1 కప్కి కూడా నేను 3 కప్స్ వాటర్ని యాడ్ చేసి కుక్ చేసుకుంటాను. ఇదే కాదండి, ఇంకొక 3 కప్స్ వాటర్ని కూడా మనం హాట్ వాటర్ని యూజ్ చేసుకుంటాం అనమాట ప్రాసెస్లో. సో 1 కప్కి టోటల్గా 6 కప్ వాటర్ని యూజ్ చేసుకోవాలి. 3 కప్స్ ఏమో అది ఉడికించుకోవటానికి, 3 కప్స్ నెక్స్ట్ ప్రాసెస్కి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మనం ఒక టొమాటోని పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఆనియన్ని కూడా చిన్న పీసెస్గా ఇలాగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇది అల్లం, వెల్లుల్లి, వీటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ నేను 1 అవర్ ముందే బియ్యము, పప్పు కలిపి నానబెట్టేసుకుని ఉంచుకున్నానండి. 1 గంట సేపు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఉడికినప్పుడు. ఈ నానబెట్టుకున్న బియ్యం, పప్పుని కలిపి కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు అయితే సరిపోతుంది. ఫస్ట్ మనం కళాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ నెయ్యి, ఒక 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిపోయింది కదా, తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మగ్గే వరకు చేసుకుంటే సరిపోతుందండి, ఇవి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో టమాటా కట్ చేసినాం కదా, టమాటా కట్ చేసింది వేసేసుకోవాలి. టమాటా కూడా ఉడికిపోయి స్కిన్ సపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా మగ్గిపోయింది, స్కిన్ కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాలు, జీలకర్ర పౌడర్ అన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చింది కదా, ప్రెషర్ కూడా పోయింది. ఒకసారి అన్నం ఉడికిందో లేదో మూత ఓపెన్ చేసి చూసుకుందాం. ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా, ఇందులో మనం ఈ రైస్ని వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది గట్టిగా ఉంది కదండి, ఇప్పుడు దీంట్లో మనం హాట్ వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతా కళాయిలోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తం గ్రేవీ, ఆ కర్రీ ఇదంతా కూడా దీనికి పట్టేలాగా కలిపేసుకోవాలి. స్లోగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఎందుకంటే ఈ కిచడీ మనం కొంచెం లూజ్గానే తీసుకుంటాం, మ్యాష్ అయిపోతుంది అన్నమాట. మొత్తం కలిపేసుకోవాలి. 10 minutes అయింది కదా, చూస్తున్నారు కదా.
ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలండి, ఇంత లూజ్గా ఉండాలి. లేదంటే తర్వాతకి మనం తినాలి అంటే గట్టిగా అయిపోతుంది రాగి సంకటి లాగా. కాబట్టి కొంచెం లూజ్గా చేసుకుంటేనే బెటర్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోతే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరిపోతుందండి. 10 మినిట్స్ ఉడికించుకున్నాం కదా, దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసి దీనికి మెయిన్ టేస్ట్ ఒక తడ్కా వేస్తారండి లాస్ట్కి, అదే చాలా టేస్ట్ వస్తుంది దీనికి. ఆ తడ్కా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. తడ్కా కోసం ముందు స్టవ్ వెలిగించి తాలింపు గరిటెను పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చిని తీసుకొని కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని ఇవి బాగా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రమే యూజ్ చేసుకోవాలండి. కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అది కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న తడకాని ఈ రైస్లోకి వేసేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దాల్ కిచిడి, అది కూడా హోటల్ స్టైల్ దాల్ కిచిడి రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్.